सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. బ్రహ్మము అనగానేమి? మొదటి భాగము. 16/12/2002 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్థములలో అన్నింటికన్నా గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే చిత్తము, జీవుడు, క్షేత్రజ్ఞుడు, శరీరి, దేహి, ఆత్మ మొదలగు శబ్దములచే పండితులు పిలచుచున్నారు. చైతన్యము అన్నింటికన్నా గొప్పది అగుటకు కారణమేమనగా, జడ పదార్థము చేయలేని కొన్ని పనులను చైతన్యము చేయుచున్నది. చైతన్యము చేయు పనిని పట్టి ఆ చైతన్యమే వేరు పేరులను ధరించుచున్నది. చైతన్యము ఒక వస్తువును తెలియనప్పుడు మరియు తెలిసిన వస్తువును గుర్తుకు తెచ్చుకున్నప్పుడు చిత్తము అనబడుచున్నది. చితి సంజ్ఞానే స్మరణేచ అని శాస్త్రము. అదే చైతన్యము ఒక విషయమును సంకల్పించి ఇది సరియా కాదా అని ఊగులాడునప్పుడు మనస్సు అని పిలువబడుచున్నది. సంకల్ప వికల్పాత్మకం మనః అని శాస్త్రము. అదే చైతన్యము ఒక విషయమును గురించి నిర్ణయము తీసుకున్నప్పుడు బుద్ధి అని పిలువబడుచున్నది. బుద్ధి రధ్యవసాయాత్మిక అని శాస్త్రము. అదే చైతన్యము నేను అను స్ఫురణతో పనిచేయునప్పుడు అహంకారము అనబడుచున్నది. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడు చైతన్య క్రియలే అంతఃకరణములు, ఇంటర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ అనబడుచున్నవి. ఇట్లు ఒకే పరమాత్మ సృష్టి స్థితి లయములు అను పనులను బట్టి బ్రహ్మ విష్ణు శివనామములను ధరించినాడో, అట్లే ఒకే జీవుడు ఆయా పనులను బట్టి అంతఃకరణముల నామములతో పిలువబడుచున్నాడు. ఈ జీవుడు లేక చైతన్యము జడము కన్నా ఎందుకు గొప్పది? జడము స్వాతంత్ర్యము లేక చేతనములగు ప్రాణుల ఆధీనములో ఉండుచున్నది. కావున జడము గొప్పది కాదు. అట్లే ఆలోచించుట మొదలగు క్రియలను చైతన్యము చేయగలదు, కానీ జడము చేయలేదు. కావున ఈ సృష్టిలో అన్నింటికన్నను చాలా గొప్పది చైతన్యమే. కావున చైతన్యమును బ్రహ్మము అనవచ్చును. అయితే ఈ సర్వ సృష్టి కన్నను సృష్టికర్త గొప్పవాడు. కావున చైతన్యము కన్నను సృష్టికర్తయే అధికుడు. కావున సృష్టికర్తనే బ్రహ్మము అనవలెను. కావున బ్రహ్మము అను శబ్దము నిజముగా పరిపూర్ణముగా సృష్టికర్తయందే ప్రయోగించవలేను. కానీ సృష్టికర్తను వదిలివేసి కేవలము సృష్టినే అనగా సృష్టి పదార్థములనే విచారించినప్పుడు చైతన్యమునే బ్రహ్మము అనవలయును. సృష్టికర్త ఇంద్రియములకు గాని మనస్సు, బుద్ధి మొదలగు అంతఃకరణములకు గాని తర్కమునకు గాని అందనివాడు. సృష్టికర్తను గురించి ఇప్పటి వరకు దేవతలు, ఋషులు వేదశాస్త్రములను చర్చించి ఆయనను గురించి తెలుసుకున్నది ఏమనగా, ఆయన గురించి ఏమియూ తెలుసుకొనలేము అనియే. నచికేతుడు బ్రహ్మమును గురించి బోధించమని యమధర్మరాజును అడుగగా ఆయన ఈ విధముగా చెప్పి, ఆ దేవతలలో ఒకడనైన నేను మాత్రము బ్రహ్మమును గురించి ఎట్లు తెలియగలను అని తన సుదీర్ఘోపన్యాసమును ముగించినాడు. మన బుద్ధి ఆకాశతత్వమును అతిక్రమించలేదు. ఆకాశము అనగా శూన్యమైన ఖాళీ స్థలము. ఈ ఆకాశమును
పరమాత్మ సృష్టించెను అని ఆత్మన ఆకాశ సంభూత అనే శృతి చెప్పుచున్నది. ఆకాశతత్వమునకు లోబడిన మన బుద్ధులు ఆకాశతత్వమును అతిక్రమించి ఆకాశమునే సృష్టించిన పరమాత్మను ఎట్లు ఊహించగలవు? కావున సృష్టికర్త మనకు ఏ విధముగానూ చిక్కుటలేదు. ఇటువంటి సమయమున సృష్టికర్త చాలా గొప్పవాడు అని చెప్పుట హాస్యాస్పదమగును. కావున మన బుద్ధికి అందు సృష్టి పదార్థములలో ఏది అత్యధికమగు గొప్పదో దానినే బ్రహ్మమనుట తప్ప వేరు గతి లేదు. కావున చైతన్యమును బ్రహ్మముగా ఆచార్యులు ముగ్గురును అంగీకరించి ఉన్నారు. ఎవరి బుద్ధికిని అందని దానిని ఏ ఆచార్యుడును బోధించలేడు. బుద్ధికి అందిన విషయములతోనే బోధించవలయును. గురువుగారు పరమాత్మ ఉన్నాడు అన్నారు. శిష్యుడు పరమాత్మ అంటే ఎవరు అని అడిగినాడు. నాకు తెలియదు, నీకు తెలియదు, అట్టివాడే పరమాత్మ అని గురువు చెప్పినచో శిష్యుడు అయితే నేను మీ నుండి వినవలసినది ఏదియూ లేదు అని లేచిపోవును. ఇది గురు సాంప్రదాయ విరుద్ధము. ఒకనికి అరుంధతి నక్షత్రమును చూపుచున్నాము. ఆ నక్షత్రము కనపడుటలేదు. అప్పుడు వశిష్ఠ నక్షత్రమును చూపి దానికి దగ్గరగా ఉన్న నక్షత్రమే అరుంధతి అని చెప్పుదురు. దీనినే అరుంధతి వశిష్ఠ న్యాయమందురు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.